నేనైతే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశా, కానీ వాళ్ళు పట్టుకొని జైలు వేశారు, వదిలేశారు నన్ను. ఆయన చూడండి ఏడుస్తున్నాడు, బయటికి రావట్లేకపోతున్నాను అనేసి. నా తర్వాత అయితే వచ్చాడు. మాయి సపరేట్, వాళ్ళే సపరేట్ అయితే పెట్టారు. మీకు చూపిస్తాను ఆగండి వాళ్ళ పోలీస్ కార్స్. ఇంకో వాళ్ళ దగ్గర మాన్స్టర్ ట్రక్ టైప్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అయితే పోలీస్ కార్స్లో. మెల్లిగా అయితే చూసుకొని వెళ్దాం. వాళ్ళు ఒకటి అడిగారు, అదేంటంటే వాళ్ళకి డిఫెండర్ కావాలంట. వాళ్ళ దగ్గర పోలీస్ వెహికల్స్ అందరికీ సరిపోవట్లేవంట. మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇంటి ముందే పోలీస్ స్టేషన్. ఏమన్నా చిన్న కేసు దొరికినా సరే మన ఇంటికి ఇంకా వచ్చేస్తారు లైక్ ఏ ఫ్లాష్ మ్యాన్. ఇంకా ఈ కార్ అయితే ఇక్కడ పెట్టేసి డిఫెండర్ అయితే తీసుకొని వాళ్ళకి ఇంకా సైలెంట్గా అక్కడ పెట్టేద్దాం. ఏమన్నా కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా సరే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తారు. మీరు కనుక 100 సబ్స్క్రైబర్స్ని అయితే నాకు తెప్పిస్తే ఫ్రీ ఫైర్ కూడా స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ కనీసం 50 వరకు అన్నా సబ్స్క్రైబర్స్ అయితే కావాలి నాకు. బాగా తాకేసింది, తాకదు, మళ్ళీ తాకేసింది. ఇక్కడైతే ఇంకా సైడ్కి అయితే పార్క్ చేసేద్దాం. వాళ్ళు మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసుకుంటారు. ఇంకా మనమైతే వెళ్దాము. నాకైతే చాలా కోపం అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం రివెంజ్ తీసుకుందాం వాళ్ళపైన. ఫస్ట్ అయితే మనం ఒక కార్ అయితే చూద్దాము. ఈసారి అప్పుడంటే దొరికిపోయాం, ఇప్పుడైతే దొరకకుండా తప్పించుకుందాం. ఆగు, కారు వెళ్ళిపోతుంది, ఆగు. సరే ఇంకా పోతమాయలే, వదిలేద్దాం. ఇంకా వెళ్దాం. వద్దు, ఒక ల్యాంబోర్గిని అయితే వెళ్తుంది, వద్దు. ఇక్కడికి ఏమన్నా వస్తాయేమో చూసుకుందాం. బైక్ అయితే అస్సలకే వద్దు మనకి. బైక్ అయితే కొద్దిగా ఓపెన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డేంజర్. చూద్దాము అటు ఇటు. అక్కడ ఒక కార్ వస్తుంది, రెడ్ కలర్. వెళ్తున్నాం. ఆగు. ఆగిండు. వీనైతే తోసేద్దాం బయటికి. మనమైతే వెళ్దాము. ఓ మై గాడ్, తాకేసింది. ఇక్కడ ఉండే కార్స్ మన కంట్రోల్లో అయితే అస్సలకే ఉండవు. ఈడ బ్రేక్ వేస్తే ఓవాడు అవుతుంది, అది కూడా చుట్టూ తిరిగి. తాకకుండా అయితే చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే వస్తుంది మిలిటరీ బేస్. ఆపేద్దాం. కొత్తగా ఇక్కడికి కారు కూడా వచ్చింది. హెలికాప్టర్ వద్దు గైస్, కారు తీసుకెళ్దాం. అబ్బా
కాలుస్తున్నప్పుడు కొడదాం. ఈడు పడట్లేడు కదా, గట్టిగా ఉండు. ఇక్కడ ఒకటి పడిపోయిండు. వాళ్ళనైతే కుద్దేద్దాము. ఇది అసలు కనిపించట్లేదు, అంత బాగాలేదు. లోపల కూడా ఇంటీరియర్ కూడా మనకి హెల్త్ కూడా తగ్గింది. ఇది వద్దు గాయస్, అంత బాగాలేదు. కంట్రోల్ కూడా అవ్వట్లేదు. తాకేసింది. కాకపోతే స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది గాయస్. డోర్లు అన్నీ ఊడిపోయినాయి, ఒకే ఒక్క డోర్ ఉంది. అంత సేఫ్ కూడా లేదు. మనమైతే హెలికాప్టర్ తీసుకెళ్తాము. చక్క హెలికాప్టర్ దగ్గర ఆడదాం, ఇక్కడ వద్దు. హెలికాప్టర్ అయితే ఎప్పుడు ఇక్కడ రెడీగా ఉంటుంది, ఎమర్జెన్సీ టైంలో వాడడానికి. అవి వస్తారు కానీ మనం దీన్ని కొట్టేస్తున్నాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.